ब्राइडल नेल एकेडमी की మనం వచ్చాం. आपको तेलुगु आएगा? समझ में भी नहीं आता? Oh, no! ओके, पहले रिमूवर से रिमूव करके उसके बाद बफिंग फाइलिंग पुशिंग करेंगे. कितना टाइम लगेगा? ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఇది నాకు చాలా ఇష్టం. లిప్స్టిక్స్ అనేవి బాగుంటాయి. నన్ను డామినేట్ చేయకుండా ఉంటుంది కలర్ అని. మొత్తం నీళ్ళు అరిగిపోతుంది కదా పాప, అట్లా చేస్తూ ఉంటాను. నీళ్ళు కాదు కదా, ఎక్స్టెన్షన్ కదా. సారీ రామా, ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. చూసారా, ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఏ విషయంలో ఉండదు అనేది ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేశాను నేను. ఆడాళ్ళు మీకు జోహార్లు. ఎస్, మీరు చూసింది కరెక్టే. ది బ్రైడల్ బార్ బంజారా హిల్స్లో ఉన్న బ్రైడల్ నెయిల్ అకాడమీకి మనం వచ్చాం. సో స్పెషలిస్ట్ ఇన్ మేకప్ అండ్ నెయిల్స్ వీళ్ళు. మరి ఇక్కడ నేను వచ్చాను, నాతో పాటు ఆయిషా ఉంది ఇక్కడ. హాయ్ ఆయిషా, హలో, హౌ ఆర్ యూ? ఓకే, సో ఫస్ట్ టైం నేను ఇక్కడ నెయిల్ చేయించుకోబోతున్నాను. నెయిల్ ఆర్ట్. బేసిక్గా నెయిల్ ఆర్ట్లో చాలా రకాలు ఉంటాయి. నెయిల్ ఎక్స్టెన్షన్స్ అని, ఉన్న నెయిల్స్ని చక్కగా డిజైన్ చేయించుకోవడం అనేసి. అసలు నేను ఏం చేయించుకోవాలో నాకే తెలియదు, బికాజ్ ఇప్పటివరకు అయితే నాకు నిల్ నాలెడ్జ్ నెయిల్ ఆర్ట్ గురించి. ఫస్ట్ టైం ఎవరైతే నెయిల్ ఆర్ట్ చేయించుకోవాలనుకుంటారో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. హాయ్ ఆయిషా. आयशा, मैं पहली बार आपको तेलुगु आएगा? समझ में भी नहीं आता? Oh, no! ఓకే, ఆయిషాకి తెలుగు సమझ में नहीं आता అంటే అర్థము కాదు, మాట్లాడలేదు. కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. नेल आर्ट चाहिए मुझे. अभी मैं पहली बार कर रही हूँ ना. क्या क्या करना है? पहली बार जो करना चाहते हैं ना, उन लोगों को क्या करना है? आपको रिमूवर करना पड़ेगा, पुशिंग और कटिंग और स्टार्ट होगा. ओके, पहले रिमूवर से रिमूव करके उसके बाद बफिंग फाइलिंग पुशिंग करेंगे. बफिंग फाइलिंग ఇది ఒక ప్రాసెస్ ఉంటుందంట. లాంగ్ ప్రాసెస్. कितना टाइम लगेगा? 2 hours టైం పడుతుందంట. మరి నేను హ్యాండ్స్కి లెగ్స్కి రెండింటికి చేయించుకుందాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం కట్ చేస్తాను, ఎంత తక్కువ ప్రాసెస్లో మనం చేయించుకుంటాం అంత తక్కువ ప్రాసెస్లో చేయించుకోవడానికి. బట్ నెయిల్ ఆర్ట్ ఈ మధ్య చాలా ఇన్లో ఉంది. అండ్ అందమైన నెయిల్స్తో ఇలా కావాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఇలా నెయిల్ ఆర్ట్ స్టూడియోస్కి మనం రావాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, కలర్ కాంబినేషన్ కానీ నెయిల్ ఆర్ట్ అని. ఎక్స్టెన్షన్స్ అయినా నెయిల్ ఎక్స్టెన్షన్స్. అచ్చా, ఫస్ట్ టైం చేయించుకున్న వాళ్ళు కొంచెం షార్ట్. నేనైతే ఫస్ట్ టైం, నాకు ఇది ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ చేయాలనుంది. బట్ నేను ఇంట్లో కొంచెం పనులు చేస్తుంటాను, నాకు కుకింగ్ అంటే కూడా చాలా ఇష్టం. వాటిని వాష్ చేయాలి, అవన్నీ చేయాలి. కాబట్టి నేను మెయింటైన్ చేయగలుగుతానో లేదో అనేసి మాత్రం ఎన్ని రోజులు చేయించుకోలేదు. కానీ ఇష్టం ఉంటే ఒకసారి అయితే చేయించుకోవచ్చు. ఇంకా కొంచెం పనులన్నీ పక్కన పెట్టేసి నేను కొన్ని రోజులు నా నెయిల్స్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాను. ఓకే, వీళ్ళు చేసే ఇప్పుడు ఈ నెయిల్ స్టైలింగ్ ఏదైతే ఉంటుందో నెయిల్ ఆర్ట్ మినిమం 20 days ఉంటుంది. అది మన ఎక్స్ట్రా గ్రోత్ ఏదైతే ఉంటుందో ఆ గ్రోత్ పైన డిపెండ్ అయి ఉంటుంది. రిమూవ్ బోలేతో घर पे कर सकते? వాళ్ళ దగ్గరికి రావాలంట మళ్ళీ. रिमूव करने के लिए पे करना है, हाँ? लगाने के लिए पे करना है, रिमूव करने के लिए पैसा लगेगा. वाह, ఫుల్ కమర్షియల్. వేసుకోవాలి అన్న నెయిల్ ఆర్ట్ డబ్బులు, అండ్ నెయిల్స్ తీసేయాలి అన్న డబ్బులే అంట. అంటే అది. సో ఇప్పుడు నెయిల్ ఆర్ట్ స్టార్ట్ చేయబోతున్నాను నేను. ఫస్ట్ రిమూవ్ చూద్దాం. నెయిల్ పాలిష్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేస్తారు వాళ్ళు, నాకైతే ఏం లేవు. ఆవిడ తృప్తి కోసం రిమూవ్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో నెయిల్ ఆర్ట్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. నెయిల్ పాలిష్ అంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసేస్తారు. నేను లైఫ్లో ఫస్ట్ టైం నెయిల్ ఆర్ట్ చేయించుకోవడం. మొత్తం చిన్న కట్ చేస్తుంది అమ్మ, మొత్తం నెయిల్స్ కట్ చేసేస్తుంది. वो कंप्लीट करना है, शॉर्ट करना है नेल्स. उसके लिए एक्सटेंशन करना है तो शॉर्ट करना है. अगर नेल्स के ऊपर आर्ट करना है तो नहीं, छोटे नेल्स में नहीं होता है. చిన్న నెయిల్స్ ఉన్నాయి కాబట్టి దానిపైన నెయిల్ ఆర్ట్ రాదు. అంటే మనం నెయిల్ పాలిష్తో ఏం ఆర్ట్ వేయలేము.
వేసినా అంత ఇంప్రెసివ్గా ఉండదు. కాబట్టి నెయిల్ ఎక్స్టెన్షనే నేను ప్రిఫర్ చేయాలి ఇప్పుడు. సో నెయిల్ ఎక్స్టెన్షన్స్కి కంపల్సరీ మన ఒరిజినల్ నెయిల్స్ని కట్ చేయాలి కదా. దాని తర్వాత కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఓకే, ఈ వెనక ఇదైతే చిగురు ఉంటుందో ఇక్కడ దీనికి ఎడ్జ్, దాన్ని వెనక్కి ఇలా నేస్తున్నారు, ప్లక్కర్తో స్కిన్ కట్ చేస్తున్నారు. అంటే ఆ ఎడ్జ్లు క్యూటికల్ ఏదైతే లేస్తుందో అంత నీట్గా కట్ చేస్తున్నారు. దాంతోనే మనం ఇలా కూడా వచ్చేస్తుంది చూడండి నెయిల్తో. అది వాళ్ళు అలా ఫైలర్తో అంటున్నారు. ఇంకా ఆ ప్రాసెస్తోనే చేయాలట నెయిల్, అట్లా లేకపోతే రాదంట. కట్ చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు దాన్ని షేప్ చేస్తున్నారు, ఫైలర్తో జస్ట్ ఫైల్ చేస్తున్నారు. మొత్తం నెయిల్ అంతా ఫైల్ చేస్తున్నారు వీళ్ళు. కట్ చేసిన వరకే కాదు, ఇంకా పైన కూడా మొత్తం ఫైల్ చేస్తారు. సో నెయిల్స్ పైన వాళ్ళు అలా ఫైల్ చేసేసారు మొత్తం. ఇప్పుడు ఏ నెయిల్స్ మనకి సెట్ అవుతాయో చూస్తున్నారు. అన్నీ కట్ చేస్తారా? ఓహో, వాటిని కూడా ఫైల్ చేస్తారు. क्या है, गम से आप स्टिक कर रहे हो? ग्लू कितने देर तक ऐसे रहना है? और लंबा कितना रहता है अभी? लंबा की नील्स लंबा कट करते हो आप? आपको जितना चाहिए उतना होगा. अच्छा, वो स्टिक करने के बाद कट करते हो. సో గ్లూతో ఫస్ట్ అబ్బా ఇంత పెద్ద నీల్స్ అన్నట్టు ఇలా స్టిక్ చేస్తారు అంతా. ఇప్పుడే ఇవి చాలా అన్కంఫర్టబుల్గా ఉంది ఇలా అంటుంటే. ఇంకా దీన్ని నేను 20 days ఎలా మేనేజ్ చేస్తానో ఏంటో నాకు తెలియట్లేదు. కానీ ఇష్టం ఉంటే కొన్ని ఓర్చుకోవాలి కదా. చూద్దాం, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో. ఇది కూడా ఎక్స్పీరియన్స్. నీలా ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. సో 5 ఫింగర్స్కి అయితే ఇప్పుడే గ్లూతో తను నెయిల్స్ని పెట్టింది, ఆర్టిఫిషియల్ నెయిల్స్. భయపడకండి, ఇవి ఇంత పెద్దగా ఉండవు. మనం ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కట్ చేసుకోవచ్చు అంట, నో ప్రాబ్లం. ఇది కొంతసేపు ఆరాలనుకుంటా. ఇది ఇప్పుడే నాకు అంత అన్కంఫర్టబుల్గా ఉందంటే ఇంకా 20 రోజులు నేను ఎలా ఉండాలి గోలతో అర్థం కావట్లేదు. చూద్దాం, ఈ ఎక్స్పీరియన్స్ నేను 20 రోజుల తర్వాత కూడా షేర్ చేసుకుంటాం మీతో ఎలా ఉంది అనేది. సో 5 వేళ్ళకి గోల్ ఫిక్స్ చేసేసాం. నెక్స్ట్ ఇంకో హ్యాండ్కి ఇప్పుడే స్టార్ట్ అయింది. చిటికెన్ నెయిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. तो 10 ఫింగర్స్కి అయితే నెయిల్స్ అతికించేసాం మనం. అండ్ ఇప్పుడు ఆయిషా क्या करे हो आप? कितना पढ़ना है? मुझे ఎంత చేసుకుందాం? तो नेचुरल का है. नेचुरल कंफर्टेबल क्या? ना? कंफर्टेबल. कंफर्टेबल ज़्यादा बड़ा नहीं चाहिए, छोटा भी नहीं चाहिए, कंफर्टेबल चाहिए. ఇది పెద్దగానే అనిపిస్తుంది నాకైతే. కొంచెం ఇంకొంచెం షార్ట్ చేద్దాం. నాకు స్క్వేర్ అంటే చాలా ఇష్టం. సో నేను స్క్వేర్ షేప్లోనే నెయిల్ కటింగ్కి వెళ్తున్నాను. అండ్ ఎక్కువగా పెద్దగా కూడా వద్దనుకుంటున్నా, బికాజ్ కంఫర్టబుల్గా ఉండాలి అంటే కొంచెం చిన్నగానే బెటర్. సో నేను మరీ షార్ట్ కాకుండా మరీ టూ లాంగ్ కాకుండా మీడియంలో పెట్టుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం అలా కట్ చేసిన తర్వాత మనం అనుకుందంటే ఇంకా పెద్దగా అనిపిస్తే మనం తగ్గించుకోవచ్చు అంట. కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫైల్ చేస్తున్నారు. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఫైలర్.
ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్లీ, ఇంకా చాలా టైం ఉంది. కొంచెం ఓపిక ఉండాలి. నెయిల్ ఎక్స్టెన్షన్తో పాటు నెయిల్ ఆర్ట్ కావాలి అంటే. నేను అలాగే ఓపికతో భరిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా భరించండి. ఎలా ఉందో చెప్తా. బట్ పెయిన్ ఏం అలాంటిది ఏం లేదు, పెయిన్స్ అలాంటివి ఏం లేదు, కానీ బాగానే ఉంది. ఓకే, మోనోమర్ అంటే ఏదో చెప్పారు మనకి, లాంగ్వేజ్ తెలియదు కదా, నెయిల్స్ లాంగ్వేజ్. ప్రస్తుతానికైతే నా నెయిల్స్ పరిస్థితి ఇది. సో ఎక్స్టెన్షన్ చేశారు, పెట్టారు, అతికించారు, షేప్ చేశారు, అండ్ ఇంకా ఫైనల్ ఫినిషింగ్ ఉంది షేప్లో. సో ఇప్పుడు ఏదో చేస్తున్నారు, నెక్స్ట్ ప్రాసెస్. ఓహో, కొంచెం ఫైలర్తో నెయిల్స్ అంతా పొట్టులా లేచింది, అస్సలు బాగాలేదు కదా దాన్ని చూడడానికి. ద న్యాచురల్ లుక్ ఇవ్వడానికి ఇలా నెయిల్ ప్రైమర్ని అప్లై చేస్తాను. సో నెయిల్స్ అతికించారు కదా, అసలు అతికించింది కూడా తెలియకుండా దాన్ని పౌడర్ వాటర్లో మిక్స్ చేస్తూ దాన్ని అప్లై చేస్తున్నారు. సో ఫినిషింగ్ మనకు చాలా నీట్గా తెలుస్తుంది కూడా. అదే ఉంది మ్యాజిక్ ఏదో చేస్తున్నట్టు. ఆ పౌడర్ని అలా అప్లై చేయగానే ఇలా టపటపా మెల్ట్ అయిపోతుంది. సో బేసిక్గా సీజన్ కూడా అలాంటిది, సమ్మర్, వేడి వేడి ఎండల్లో ఎలాంటి ఐస్ అయినా టపాటపా కరిగిపోతూనే ఉంటుంది. అలాగే అనిపిస్తుంది నాకు, అలా ఐస్ ఇలా మెల్ట్ అవుతున్నట్టు నెయిల్స్ పైన. భలే ఉంది. సో నెయిల్స్ అయితే ఫిక్సింగ్ బేస్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఈ షేప్ నేను చూస్ చేసుకున్నాను, స్క్వేర్ షేప్, బట్ మరి టూ మచ్ స్క్వేర్ కాకుండా కొంచెం ఎడ్జెస్ రౌండ్ ఇస్తూ. సో ఫిక్సింగ్ అయితే అయిపోయింది నెయిల్స్ని, ఆర్టిఫిషియల్ నెయిల్స్ని. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. अभी आयशा क्या करना है? కలర్స్ సెలెక్ట్ करना है. तो మనం కొంచెం మీడియం కంప్లెక్షన్ కదా, అన్ని కలర్స్ సూట్ అవ్వవు. బట్ నెయిల్స్ ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. అయినా కానీ అన్నిటికీ మ్యాచ్ అయ్యే కొన్ని ఫ్యూ కలర్స్ ఉంటాయి మనం వేసే అవుట్ఫిట్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేవి. సో నేను ఎప్పుడు లైట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, దట్ ఇంగ్లీష్ కలర్స్, పేస్టల్ కలర్స్. ఓకే, तो అన్ని లైట్ కలర్సే తీసేస్తాను. లెట్స్ సీ, ఇదొక కలర్, సో ఇప్పుడు నావి ఈ కలర్స్ నేను అప్లై చేయించుకున్నాను. దీనిపైన బ్లాక్ కాంబినేషన్తో నెయిల్ ఆర్ట్ అనేది వస్తుంది. సో బేస్ అనేది మనం ఏది ఫిక్స్ చేసుకోవాలి కలర్ అనేది ఆలోచించాలి. మీరు చూస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది బెటర్ అనేది? నాకు ఈ టూ బెటర్ ఏమో అనిపిస్తుంది. సో మార్బుల్ స్టైల్లో మనం ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు నెయిల్ కలరింగ్ అనేది. ఈ కలర్ పైన బ్లాక్ అనేది కొంచెం ఎక్కువ హెవీగా అనిపిస్తుంది, అదే వైట్ పైన చూస్తే కొంచెం సెటిల్డ్గా అనిపిస్తుంది. కానీ వైట్ ఏంటంటే మనం సౌత్ ఇండియన్స్ కొంచెం హెవీ ఫుడ్ తింటాము, అందులో కొంచెం హల్దీ బాగా మిక్స్ చేసుకుంటాం కదా. సో పసుపు మిక్స్ చేయడం వల్ల ఈ నెయిల్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, ఈ నెయిల్ పాలిష్ కలర్ అనేది. అదొకటే నేను ఆలోచిస్తున్నాను, లేకపోతే నాకు వైట్ ఆల్వేస్ ఫేవరెట్, ఈ కలర్కి వెళ్ళిపోయేదాన్ని. ఇది వేసుకుందాము అంటే అసలు తెలుస్తుందా డిఫరెన్స్, తెలియదా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నాను. మా ఎక్స్పర్ట్ని కనుక్కుంటా. యామిని చెప్పి, యామిని చెప్తాను. హల్దీ ఒకటే తింటాము, బట్ కలర్ చేంజ్ అయినా ఒక మంచి కలర్లోనే కనిపిస్తుంది. అవునా? హల్దీ కలర్ టోన్ అయినా అది ఒక పిస్తా కలర్, ఏదో కలర్, పిస్తా ఇస్ ఫేవరెట్ ఫర్ ఎవ్రీవన్. కానీ అప్పుడు ఈ కలర్, ఈ హ్యాండ్ ఒక కలర్ ఉంటుంది, ఈ హ్యాండ్ డిజైన్ సేమ్ ఉండడం వల్ల నీకు ఏం అనిపించదు. ఇప్పుడు హల్దీ దీనికి మిక్స్ అవుతుంది కదా, అప్పుడు ఈ కలర్, ఈ కలర్స్ ఒకలా ఉంటాయి, ఈ ఫింగర్స్ ఒకలా ఉంటాయి. అయినా ప్రాబ్లమ్ ఏం అనిపించదు, డిఫరెంట్ లుక్ ఉంటుంది, అది బాగుంటుంది. అట్లా కూడా బాగుంటుందా? ప్లస్ పాయింట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు హల్దీ ఉండడం వల్ల. అందుకని స్పూన్ అలవాటు చేసుకోవాలి. స్పూన్ అంటే బిర్యానీ. ఇప్పుడు నువ్వు ఈ కలర్ పెట్టుకున్నా ఇది కూడా కలర్ చేంజ్ అవుతుంది. ఎనీ కలర్ బ్లాక్ తప్పించి మిగతా ఏ కలర్స్ పెట్టుకున్నా కలర్ అయితే ఖచ్చితంగా. దాని బయట మనకి ఇదే బెటర్, వైట్ వైట్ బెటర్. పిస్తా ఇష్ కలర్ లో వచ్చేస్తుంది. సో వైట్ అండ్ బ్లాక్ ఎవరికైనా ఫేవరెట్ కదా. ఓకే, వైట్ అండ్ బ్లాక్.
సో బెటర్ మనం ఈ కలర్ ఈ కలర్ షిఫ్ట్ అది బెటర్ ఓకే విల్ గో విత్ దిస్ ప్లేన్ Marble. with a black one. When you are dry, you can go with this color. This color. ఓకే And cherry red అనేది most of the brides ఇదే యూస్ చేస్తారు. ఓకే మనకి ఇంకా టైం ఉంది కదా పెళ్లి కూతురు అవ్వడానికి మళ్ళీ ఇప్పటికప్పుడు వేరియేషన్ చూపించాలిగా ఇప్పుడు ఏది వేసుకుంటే మళ్ళీ అప్పుడు ఏం ఆప్షన్ ఉండదు నాకు మీరు స్టోన్ వర్క్ చేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ మీరు లైట్ రెగ్యులర్ క్యారేజ్ లో బాగుండాలి అనుకుంటున్నారు కదా సో మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ కి ఇదే బాగుంటుంది మార్బుల్ ఓకే ఇదే సో నేను ఈ కలర్కి వెళ్ళి దిస్ కలర్ ఏ ఫిక్స్ డన్ డన్ ఫింగర్స్కి బ్యూటిఫుల్ కలర్ వేసాను న్యూడ్ కలర్ ఇది నాకు చాలా ఇష్టం లిప్స్టిక్స్ అనేవి బాగుంటాయి ఏమో నన్ను డామినేట్ చేయకుండా ఉంటుంది ఈ కలర్ అని నా కలర్ని డామినేట్ చేయకుండా ఎప్పుడు ఇదే చూస్ చేసుకుంటా నేను సో బాగుంది నాకైతే నచ్చింది సో దీన్ని నెయిల్ ల్యాంప్లో పెట్టాము అండ్ ఇది ఒక 30 seconds పెట్టారనుకుంటా మధ్యలో తీసాను తొందరపడి మీకు చూపిద్దామని నో అనేసరికి మళ్ళీ పెట్టాను ఇప్పుడు టైం అయిపోయింది బయటికి తీసా సో ప్రస్తుతానికైతే సింగిల్ కలర్తో ఇలా ఉన్నాయి నా నెయిల్స్ ఆఫ్టర్ షేపింగ్ దీని తర్వాత మార్బుల్ ఎఫెక్ట్ ఇస్తారంట బ్లాక్ కలర్తో అప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం చెప్ప నిజంగా ట్రై అవుతుంది ఓకేనా అంటున్నా రెడ్ తీసుకుంటా అంటే నీకు హ్యాండ్ మూమెంట్స్ ఉంటాయంటే గో విత్ డార్క్ అన్నీ hand అయితే వన్ ఫింగర్ యూ జస్ట్ రబ్ ఇట్ एक फिंगर रब करके एक ये कलर डालो रेड कलर नो चले गया ठीक है एक फिंगर को जल्दी क्लीन करके डालो అమ్మో ఇది మళ్ళీ ఇదా ఇంత కథ ఉంది అది బఫింగ్ ఉంది మొత్తం నీళ్ళు అరిగిపోతుంది కదా పాప అట్లా చేస్తూ ఆ ఉంటాను నీళ్ళు కాదు కదా ఎక్స్టెన్షన్ కదా సారీ రామా ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కానీ చాలా పలుచగా అయిపోద్ది మన నీళ్ళు ఆ ఒకటేసారి పల్చగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ రిపీట్ అయితే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది ఎందుకంటే దాని మీద బఫింగ్ చేసింది కదా సో దాని వల్ల పల్చగా అయిపోతుంది पूरा रिमूव कर नहीं एक मिनट इसको ये कलर डालेंगे पहले देखते हैं मेरे कंप्लेक्शन एक ही निकाल लो ये कलर చెర్రీ చెరీ బాగుంటుందట చూసారా ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఏ విషయంలో ఉండదు అనేది ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేశాను నేను ఆడాళ్ళు మీకు జోహార్లు ఎందుకంటే ఈ కలర్ బాగుంటుంది అనేసి అనుకున్నాను బట్ మా స్టైలిస్ట్ వచ్చి అన్నారు కొంచెం ఫ్లాషింగ్ కలర్స్ అయితే బాగుంటాయి ఆన్ స్క్రీన్లో సీరియల్ చేస్తారు కదా గృహలక్ష్మి సీరియల్లో కూడా చాలా బాగుంటుంది అని టక్కని చెప్పేవారికి మేబీ బాగుంటుంది కదా అవును కదా అది ఎందుకు ట్రై చేయకూడదు అని ఇప్పుడు నేను ఆ కలర్ ట్రై చేస్తున్నాను చూద్దాం చెర్రీ రెడ్ అంట ఇప్పుడు చాలా ఇన్లో ఉందంట మరి ఆ చెర్రీ రెడ్ అయితే ఒక ఫింగర్ కేస్ చూద్దాం ఇఫ్ ఇన్ కేస్ అది బాగుంది అనుకో అదే కంటిన్యూ చేస్తాం అది పింకా రెడ్ మధ్యది ఇది ఇక్కడ ఇది కొంచెం రెడ్ మిక్స్ బాగుంది కదా ఇది ఇది బాగుంది కదా ఈ కలర్ ये अच्छा है ना डार्क इसमें प्लेन कर सकते हैं आप इसमें नीला नहीं होगा इसमें थोड़ा ज्यादा वो देखता है वाइट ब्लैक से नहीं कर सकते उसमें इसमें नहीं देखेगा इतना एक बार एक फिंगर को कर लो और दिखेगा तो अच्छा दिखेगा ఇప్పుడు ఏంటిది ఏ కలర్ బాగుంది ఒకసారి బాగుంది స్క్రీన్కి ఇట్లా ఇది బాగుంది కదా అది ప్లేనే బాగుంది ఇది ప్లేన్ బాగుంది ग्लिटर डालो हाँ थोड़ा इधर एज जो रहता ना ऐसा ग्लिटर डालो बस फुल फिंगर फुल फिंगर नहीं ओनली टिप्स के ओ लिए। टिप्स हाँ, टिप्स हाँ, हाँ आप स्टीलेका को किया ना हाँ स्टीलेका को ये कलर का ऊपर किया ना पहले इधर फुल तक फिंगर నన్ను ఎంత తిట్టుకుంటుందా అమ్మాయి ఎందుకంటే ఈ కలర్ ఇంత బాగుంది చాలా అందంగా ఉంది కదా కానీ ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి చాలా అంత తెలియదు కదా నేను వేయించుకున్న సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలి అంటే కొంచెం డార్క్ కలర్సే బెటర్ అనిపించింది ఒకసారి ట్రై చేసిన తర్వాత పాపం మళ్ళీ తను ఇప్పుడు ఇది ఏదైతే వేసిందో ఇప్పటి వరకు కలర్ ఆ కలర్ అంతా ఫైల్ చేసేస్తుంది అది పాపం అభి आपका फीलिंग क्या है अंदर क्या सोच रहे हो आप कुछ नहीं हाँ बाहर बाहर बोलो
అట్లీస్ట్ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ చూద్దామంటే వాళ్ళ కళ్ళు ఇంత చిన్న 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 ఉంటాయి కదా, ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ కూడా కనిపించట్లేదు నాకు. అమ్మాయి ఏం ఫీల్ అవుతుంది అనేది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అయినా పర్లేదు, కానీ చాలా ఓపిక ఉంది పాపం ఈ అమ్మాయికి. అప్పటి నుంచి చాలా ఓపిక చేస్తుంది. ఇప్పుడు కూడా చెప్పగానే అసలు ఏ రియాక్షన్ లేదు, ఓకే అని ఇమ్మీడియట్గా చేంజ్ చేసేస్తూనే ఉంది. ఫైనల్గా ఆ కలర్ దానిపైన డిజైనింగ్ వేసిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇంకా నేను ఏం మాట్లాడను, సైలెన్స్. ఓన్లీ ఆ కలర్ ఫిల్ అయిపోయిన తర్వాత మాట్లాడను. ओ ఇప్పుడు నెక్స్ట్ हमको इसको रिमूव करना है तो यही प्रोसेस है. अच्छा, సో నా రెండు ఎక్స్పీరియన్స్ ఇక్కడే అయిపోతుంది. ఇప్పుడు వేయడము తీయడము, నెక్స్ట్ వచ్చి తీయించాలంటే సేమ్ అదే ప్రాసెస్ అనమాట. అది మొత్తం అలా ఫైల్ చేసేస్తూ ఉంటారు అనమాట ఆ లేయర్ అంతా. కానీ కలర్ ఎంత బాగుందో, బాగుంది. సో మొత్తానికైతే నేను వేసుకున్న కలర్ని కంప్లీట్గా తీసేసింది మా ఆయిషా స్మైలింగ్ ఫేస్తో. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్లీ ఫైనల్గా అనుకున్న కలర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ట్రై చేద్దాం. ఇంకా ఎలా ఉన్నా దాన్ని నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే అమ్మాయి వెళ్ళిపోద్ది అక్కడ నుంచి. చూపిస్తుంది అమ్మాయి ఇట్లా ఉంటుందని, మళ్ళీ ఎందుకులే తరగైనప్పుడు. అన్ని ఫింగర్స్కి అదే కలర్ అప్లై చేద్దాం. నైస్ కలర్. అమ్మో, కొంచెం ప్రాసెస్ పెద్దదే. బట్ ఊరికే అందరూ వేసుకుంటారు అంటే టపటపా చేంజ్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళబ్బా ఎంత ఈజీగా చేంజ్ చేసేస్తుంటారు. అంత ఈజీగా నెయిల్ ఆర్ట్ అనుకున్నా నేను. ఈజీ ఏం కాదు, మనకి టైం ఉంటేనే నెయిల్ ఆర్ట్కి రావాలి. ఓకే, సో నెయిల్ ల్యాంప్లో పెట్టేసాం, పెట్టి బయట తీసాం, సింగిల్ కోట్ అయిన తర్వాత పెట్టాం. అండ్ ఇప్పుడు ఇంకో కోట్ కూడా వేస్తున్నాం. డబల్ కోట్ లాగా ఉన్నాయా ఆయిషా? ఎగ్జాక్ట్ కలర్ మనకు కనిపిస్తుంది ఇప్పుడు డబల్ కోట్ వేస్తే. సో మంచి మెరూనిష్ రెడ్ కలర్లో చక్కగా 2 ఫింగర్స్కి డబల్ కోట్ వేసేసాము. అండ్ ఇప్పుడు దీన్ని హైలైట్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు నెయిల్ ఆర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. నేనేమి ఎక్కువ హడావిడి చేయించుకోవట్లేదు, సింపుల్గా చేయించుకుంటున్నాను. సో దీనిపైన మంచి గ్లిట్టర్ వేస్తే బాగుంటుంది అంటున్నారు. మరి గ్లిట్టర్ ఎలా వేస్తుందో చూద్దాం. జస్ట్ అలా ఫింగర్ని హైలైట్ చేస్తూ హాఫ్ గ్లిట్టర్ వేస్తుంటాను. సో ఫ్రంట్ సైడ్లో ఎక్కువగా వేసేసి తను వెనక్కి వచ్చేసరికి కొంచెం స్లోగా మర్చ్ చేస్తున్నారు, లైట్గా గ్లిటర్ వేస్తూ. సో ప్లేన్ అయితే ఇలా ఉంది, మనకి కొంచెం గ్లిటర్ యాడ్ చేస్తే అలా ఉంది లుక్. బేసిక్గా ఇది బ్రైడల్ వాళ్ళకి బాగుంటుందంట. పెళ్లి కూతుర్లకి నెయిల్ ఆర్ట్ అంటే వాళ్ళు ఇదే సజెస్ట్ చేస్తారంట, కొంచెం మంచి బ్రైట్ లుక్ రావడానికి. సో ఇది టాప్ కోట్. నెయిల్ పాలిష్ నెయిల్ ఆర్ట్ అయిన తర్వాత కొంచెం షైన్ కోసం ఇలా టాప్ కోట్ వేస్తారన్నమాట. ఇది గ్లాసీ లుక్ ఇస్తుంది. సో ప్రతిసారి నెయిల్ ఆర్ట్కి ఏంటంటే మనం మర్చిపోకుండా ఏ ఆర్ట్ వేసినా కానీ కంపల్సరీ ఈ నెయిల్ ల్యాంప్లో మనం హ్యాండ్ పెట్టాలి, బికాజ్ డ్రై అవ్వాలి కంపల్సరీ, లేకపోతే అది అతుక్కోదు.
ఊడిపోతుంది. ఓ మళ్ళీ దానిపై నుంచి పాలిష్ రఫ్ ఉంటుందంట, దాన్ని ఇలా చేస్తే సాఫ్ట్ అవుతుందంట, కానీ చూస్తే మొత్తం తీసేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఏంటి వేసిన నెయిల్ పాలిష్ మొత్తం ఇలా చేసేసారు అనేసి. మళ్ళీ దీనిపై నుంచి ఇప్పుడు తను ఏదో వేస్తుంది. అవి టాప్ కోట్. ఓకే, సో దీనిపై నుంచి టాప్ కోట్ వేసి సెట్ అయిపోతుంది. నీట్గా తెలుస్తుంది టాప్ కోట్ వేస్తే. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అలాగే రఫ్నెస్ ఉండకుండా అలా క్లీన్ చేస్తుంటాను. సో ది బ్రైడల్ బార్లో నెయిల్ ఆర్ట్కి వచ్చాను నేను. మరి ఈ 2 హ్యాండ్స్కి అయితే చాలా బ్యూటిఫుల్ కలర్స్తో, చక్కటి నెయిల్ ఎక్స్టెన్షన్స్తో, మంచి కలర్ కాంబినేషన్లో నెయిల్ ఆర్ట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రైడల్ స్టైల్ నెయిల్ ఆర్ట్ అనమాట. సో కొంచెం నెయిల్ ఎక్స్టెన్షన్ మనం ఇచ్చేసి దాన్ని చక్కగా ఇలా డిజైన్ చేయించుకున్నాం. అండ్ కాళ్ళకు కూడా చేస్తారు నెయిల్ ఆర్ట్ అనేది, నెయిల్ ఎక్స్టెన్షన్ అనేది. మరి ఇప్పుడు ఫ్రెంచ్ స్టైల్లో నేను కాళ్ళకి నెయిల్ ఎక్స్టెన్షన్తో పాటు నెయిల్ ఆర్ట్ చేసుకోబోతున్నాను. సో అది ఎలా ఉంటుందో చూద్దాం. బాగున్నాయి కదా నా ఫింగర్స్. ఉన్నాయి కదా నెయిల్స్. ఫస్ట్ టైం ఇంత పెద్ద నెయిల్స్ నా కాళ్ళకి నేను చూసుకోవడం నాకు చాలా చాలా నచ్చుతున్నాయి. బికాజ్ ఎప్పుడు కొంచెం వీక్గా ఉంటాయి అనమాట, చాలా వీక్గా ఉంటాయి నావి ఫింగర్స్కి నెయిల్స్. సో బ్రేక్ అయిపోతూ ఉంటాయి, ఎప్పుడు పెంచుకుందామన్నా ఇంట్రెస్ట్ రాదు. సో నెయిల్స్ లేదు కాబట్టి నెయిల్ పాలిష్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ అసలుకే ఉండదు. బట్ ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఫ్రెంచ్ స్టైల్లో నెయిల్ ఆర్ట్ వేసేసారు అండ్ ఎక్స్టెన్షన్ నెయిల్స్కి పెట్టారు. బికాజ్ నా నెయిల్స్ చాలా చిన్నగా ఉండే కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. నా కలర్ కాంప్లెక్షన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో హ్యాండ్స్కి వచ్చేసి నేను బ్రైట్ కలర్ చూస్ చేసుకున్నాను, రెడ్ కలర్. అండ్ కాళ్ళ ఫింగర్స్కి వచ్చేసి మనకి నెయిల్స్ వచ్చేసి లైట్ కలర్తో చూస్ చేసుకున్నాను. సో ఈ రెండు చాలా బాగున్నాయి డిఫరెంట్గా, నాకైతే చాలా చాలా నచ్చింది. సో మీరు కూడా మీ నెయిల్స్ని ఇంత బ్యూటిఫుల్గా చూసుకోవాలనుకుంటున్నారా? అయితే బంజారా హిల్స్లో ఉన్న ది బ్రైడల్ బార్కి చేసేయండి. ఐ హోప్ మీరు ఈ వీడియోని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్ త్రూ మీరు చూడాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్స్ పాస్ చేయండి అండ్ సజెస్ట్ కూడా చేయొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చినట్టుందా? తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ప్రశాంతిని. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.